ఉంటే మా రాష్ట్ర పార్టీ రామకృష్ణ గారు ఈ వైఎస్ఆర్ పార్టీకి ఈ పార్టీకి లెటర్ పెట్టడం జరిగింది. ఈ దేశంలో రైతులు ఎల్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు మద్దతు తెలపాలి, రేపు జరుగుతున్న బంధుకు అని చెప్పి లెటర్ పెడితే ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం 3 గంటల వరకు కూడా మేము కూడా ఇక్కడ అందరికీ కూడా ఆఫీసులన్నీ మోపిస్తాం, బస్సులను కూడా పంపిణీ చేయము, అన్ని కూడా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏదో చేస్తుంటారు. అయితే ఈ రోజు రైతు వ్యవస్థ తిరగబడింది, రైతుకు పుట్ట కాలింది. దేశానికి తిండి పెట్టే రైతు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. అటువంటి రైతులు కాపాడుతున్న ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మడిపోయి పార్లమెంట్ లో అందరూ చూస్తున్నాం, మనం టీవీలో చూస్తున్నాం. సెప్టెంబర్ నెల 26న ఈ తీర్మానాలు చేయబడింది. ఒక 3 తీర్మానాలు. మోడీ గారు చెప్పింది ఏంటంటే ఈ రైతులు అన్యాయం అయిపోతున్నారు, ఆత్మహత్యలు గురవుతున్నారు, ఇవి కాపాడటానికే మేము చట్టం చేస్తున్నామన్నారు. రైతుకు పండిన ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు, రైతు ధాన్యం ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు, అడ్డు ఆపు లేకుండా. ఇప్పుడు దాకా అవినీతి జరుగుతుంది, మేము దీన్ని ఆపడానికే ఈ 3 చట్టాలు చేస్తున్నాం. ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు, బియ్యాన్ని కానీ ఏ ధాన్యాన్ని కానీ, దీని మీద ఆంక్షలు లేవని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చట్టం చేసింది. చాలా మంది రైతులు అనుకున్నారు మేము గిట్టుబాటు ధర ఇస్తామన్నారు. చాలా మంది రైతుల వ్యతిరేకతతో ఈ రైతులు కూడా ఎదిరించి అవును భారత మోడీ ప్రభుత్వం రైతులకు మంచి చేస్తానంటుంటే ఈ చాలా మంది పార్టీలు ఇవన్నీ కూడా రైతుల్ని పక్కకు తీర్చి తప్పుదారి పట్టిస్తున్నాయి ఉద్యమం అని చెప్పి అనుకున్నాయి. తర్వాత నిదానంగా కానీ అర్థం కాలేదు. ఈరోజు రైతులకి చెప్తుంది ఏంటంటే అసలు రైతు అనేవాడు ఎప్పుడో తిండి పెట్టే రైతు ఈరోజు 100 ఎకరాల ఆసామి కూడా కూలీగా మారిపోయాడు. ఉపాధి హామీ కూలి పని చేసుకుని బతుకుతున్నారు. ఎక్కడ పంటలు వేయటం లేదు, ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు, కూలీలు పెరిగిపోయినాయి. వాళ్ళకు వచ్చే మందు క్రిమిసంహార మందులన్నీ కూడా నాసిరకర మందులు. ఈ ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని వీటన్ని కూడా పర్మిషన్ ఇస్తూ ఈ రాజ్యాన్ని, ఈ వ్యవసాయ చేసే రైతుల్ని దోచుకుంటుంటే ఈ కల్తీ ఎరువుల్ని, నకిలీ విత్తనాల్ని అరికట్టే జాతకాని ప్రభుత్వం ఈరోజు రైతులకు మేలు చేస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలతో చట్టాల్ని అమలు చేసి 3 చట్టాలు చేయడం జరిగింది. దానికి పాపం కొంతమంది తెలియక దానికి చేతులెత్తిన వాళ్ళు కూడా ఈ రోజు ఆలోచించే పరిస్థితి వస్తా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో రైతులు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, పట్టణాల్లో ఉండే కార్మికులు ఏకమైతే మనం చూసాం. ఎంత పెద్ద పెద్ద ప్రభుత్వమైనా తల్లకిందులు కావాల్సిందే. మార్క్స్ ఏనాడో చెప్పాడు, కార్మికులు రైతులు గాని ఏకమైతే ఈ భారతదేశంలో పేద ప్రజల ప్రభుత్వం వస్తుందని చెప్పి చెప్పబడింది. దానికి అనుగుణంగానే ఈ రోజు అన్ని సంఘాలు చేస్తున్నాం. మేము ఉదయం 5 గంటల నుంచి కూడా అన్ని చోట్ల తిరిగి ఈ బంధుకు మద్దతు ఇవ్వమని చెప్పి మేము అన్ని చోట్ల కూడా మందని కూడా మద్దతు కోరుతూ ఊరికే ఈ రోజు చేయడమే కాకుండా ప్రభుత్వం చట్టం చేసిన 3 చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నట్టు రైతులకి వాళ్ళ చట్టాలను ఎత్తి తీసుకొని రైతుకు భరోసా ఇవ్వాలని చెప్తున్నాం. వ్యవసాయానికి ఈరోజు నిజంగా చూస్తే మొన్నటిదాకా మనం కరెంటుకి ఇబ్బంది పడతా ఉన్నాం. ఏదో ఈరోజు కరెంటు బిల్లులు లేదని వ్యవసాయం కొద్దిగా చేస్తూ ఉంటే ఈ వర్షాలు చూస్తే నిజంగా రైతు పండించిన పంట కరెక్ట్ గా చేతికి వచ్చేటానికి ఈరోజు మొత్తం పంట నాశనమైపోయింది. మన ప్రాంతంలో పండించిన ఈరోజు వేసినటువంటి మినుము కానీ, పెసర కానీ, అలాగే కంది పైర్లు మొత్తం కూడా పోయినాయి. ఈరోజు చేతికి వచ్చే పంట పరిస్థితి ఈరోజు పోయింది. దేశవ్యాప్తంగా చూస్తే ఈ దేశానికి తిండి పెట్టే రాష్ట్రాలు మనకు గోదావరి జిల్లాలో, అలాగే అనంతపూర్, కడప జిల్లాలో, నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున పంట అంతా కూడా కింద పడిపోయి మొలకలెత్తి ఉంటుంది. ప్రభుత్వాలు చేయాల్సింది సాయం రైతులు చేయాలి. ఈ దేశంలో గింజలు లేకపోతే, ధాన్యాలు లేకపోతే, మన జేబులో డబ్బులుంటే మనకు వస్తాయా? రావు. అందుకనే రైతుకి చేయూత ఇవ్వాలి ప్రభుత్వం, రైతుకి కరెంటు ఇవ్వాలి, రైతుకు విత్తనాలు ఇవ్వాలి, నకిలీ విత్తనాలు లేకుండా చేయాలి, నకిలీ మందులు లేకుండా చేయాలి.
ఈరోజు ప్రభుత్వం చేసిన పని ఏంటంటే ధాన్యాన్ని ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు అన్నారు. ఈరోజు భారతదేశంలో 86% చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు పడిన ఆసామి ఈ ధాన్యాన్ని నిల్వ చేసుకుని రేటు వచ్చి అమ్ముకునేదాకా ఆగితే అది ఎండిపోయి తూకం తగ్గిపోయి ఆ రైతు ఈరోజు ఆ ధాన్యాన్ని నిల్వ చేసుకునే ధైర్యం లేక పొలం మీదనే అక్కడే రైతు అమ్ముకుంటున్నాడు. నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎంతకాలం చేస్తారు రైతు? ఈ రైతులకి గరిష్ట ధర ఇవ్వాలి, ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. నిజంగా స్వామినాథన్ కమిషన్ చెప్పిన సిఫారసు మేరకు రైతు పెట్టుబడికి, రైతు ఖర్చు పెట్టిన శ్రమకి, ఆ శ్రమకి కానీ అదనంగా 50% ఇచ్చి రైతును కాపాడాలని చెప్పేసి స్వామినాథన్ కమిషన్ చెప్తే ఈ ప్రభుత్వాలు కూడా మేము అవలంబిస్తామని చెప్పి ఈ రోజు అటువంటి పరిస్థితులు లేకుండా, గిట్టుబాటు ధర లేకుండా దళారులు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. మేము దళారులు లేకుండా చేస్తామన్నాడు. ఈ రోజు దళారులు ఎవరంటే ఈ భారతదేశంలో అంబానీ లాంటి వాళ్ళు, ఆదాని లాంటి వాళ్ళు. మనం చూసాం మోడీ చెప్పేవన్నీ అబద్ధాలు, అందరికీ తెలుసు. బ్యాంకులో డబ్బులు నలగలం ఉంది, ఈ డబ్బునందు కూడా ప్రజలకు తలా 25,000 పంచుతానన్నాడు, పంచలేదు. ఎంతో మంది ఈ డబ్బులు తీసుకోలేక చచ్చిపోయారు, వాళ్ళ పెళ్లిళ్ళు లేకపోయాయి, ఎన్నో ఇబ్బంది పడ్డారు. కానీ డబ్బులు ఉన్నవాడు ఎవడు కూడా ఇబ్బంది పడలేదు. పేదవాడు ఇబ్బంది పడ్డాడు, వాడి పెళ్లిళ్ళు ఆపుకున్నాడు, వాళ్ళందరూ కూడా మరణించారు. మనం చూసాం ఈ కరోనాని కాపాడుతామని చెప్పాడు. మన దేశంలోకి కరోనాకి చైనా తీసుకొచ్చిందో అది తీసుకొచ్చిందో అని చెప్పి అంటున్నాడు. బాబు పక్క